2024-25 ఎలక్షన్లను నిర్వహించడానికి నన్ను సైదులు గారిని జనరల్ బాడీలో నియమించినారు. వారి యొక్క కోరిక మేరకు ఈరోజు బార్ కౌన్సిల్ వారి ఆదేశానుసారం ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల నిర్వహణలో చారి గారిని మరియు రామచంద్రాచార్యులు గారిని వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని అధ్యక్షులని మరియు ప్రధాన కార్యదర్శి మరియు సంయుక్త కార్యదర్శి మూడు పోస్టులకు మాత్రము ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. వాటిలో అధ్యక్షునిగా జి రామకృష్ణారెడ్డి గారు మరియు ప్రధాన కార్యదర్శిగా సకినాల వేలాద్రి గారు, సంయుక్త కార్యదర్శి రెండుగా మోదాల మల్లేష్ గారు ఎన్నిక కావడం జరిగింది. మిగతా అన్ని పోస్టులకు యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. అందరికీ మరియు పాత అధ్యక్షులు కార్యవర్గ సభ్యులందరికీ ఎలక్షన్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జరిగిన మిర్యాలగూడ బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ రోజు జరిగినటువంటి బార్ అసోసియేషన్ మిర్యాలగూడ ఎన్నికల్లో గుర్రం రామకృష్ణారెడ్డి గారు ప్రెసిడెంట్గా 23 ఓట్లు మరియు మాంకాలి రాజేష్ గారికి 40 ఓట్లు పోలయ్యాయి. దీంట్లో ప్రెసిడెంట్గా గుర్రం రామకృష్ణారెడ్డి గారు 23 ఓట్లతో గెలుపొందడం జరిగింది. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా రాజకుమార్ గారికి 59 ఓట్లు మరియు శ్రీధర్ గారికి 2 ఓట్లు మరియు వేలాద్రి గారికి 62 ఓట్లు రావడం జరిగింది. దీనిలో ప్రధాన కార్యదర్శికి వేలాద్రి గారు గెలుపొందడం జరిగింది. అదేవిధంగా సంయుక్త కార్యదర్శిగా మోదాల మల్లేష్ గారికి 97 ఓట్లు మరియు దుర్గా ప్రసాద్ గారికి 24 ఓట్లు పోలయ్యాయి. దీంట్లో సంయుక్త కార్యదర్శి 2కి మోదాల మల్లేష్ గారిని గెలుపొందడం జరిగింది. ఈ బార్ అసోసియేషన్ మిర్యాలగూడ ఎన్నికలు సహకరించినటువంటి మరియు న్యాయవాదులకి జూనియర్ మరియు సీనియర్ న్యాయవాదుల గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ఎన్నికలు జరగడం ప్రశాంతంగా జరిగినాయి. ఇందులో 126 మంది 133 మంది ఓటర్లకు గాను 125 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చాలా ప్రశాంత వాతావరణంలో ఈ ఎన్నిక నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించినటువంటి ఏచూరు శ్రీనివాస్ గారు, ఎడిపల్లి సైదులు గారు, రామచంద్రాచార్యులు గారు, శ్రీనివాసాచార్యులు గారు, కామేశ్వరరెడ్డి గారు తదితరులు చాలా సమర్థవంతంగా ఈ ఎన్నికని నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలో చాలా పోస్టులు యునానిమస్గా అయినాయి. ప్రెసిడెంట్గా మిర్యాలగూడ బార్ అసోసియేషన్ సభ్యులు నన్ను ఎన్నుకున్నందుకు వారికి కృతజ్ఞతలు. అదేవిధంగా జనరల్ సెక్రటరీగా మా సహచరుడు మన వేలాద్రి గారిని ఎన్నుకున్నారు. వైస్ ప్రెసిడెంట్గా జాయింట్ సెక్రటరీగా మల్లేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఇక మిగతా అందరు సభ్యులు యునానిమస్గా ట్రెజరర్, వైస్ ప్రెసిడెంట్ 1, వైస్ ప్రెసిడెంట్ 2, లేడీస్ రిప్రజెంటేటివ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఈ రకంగా ఈ బాడీని ఎన్నుకున్నందుకు, ఏకగ్రీవంగా మిగతా సభ్యులను తీసుకొచ్చినందుకు మళ్ళీ ఒకసారి మిర్యాలగూడ బార్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ 1 సంవత్సరం కుండే కార్యవర్గంలో ఎన్నికల అయిపోయిన తర్వాత ఎవరెట్లా ఉంటారనేది కాకుండా ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అందరి ప్రయోజనాలని ఈ కార్యవర్గం కాపాడుతుందని చెప్పి నేను బార్ సభ్యులందరికీ హామీ ఇస్తున్నాను. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి వసతులు ఏదైతే లోపించినాయో కోర్టులో, ఈ వసతులు కల్పించడంలో నేను శాయశక్తులా కృషి చేస్తానని, పోతే కోర్టులో కేసుల పరిశీలించే క్రమంలో బార్ అండ్ బెంచ్ రిలేషన్స్ బాగా ఉండేటట్టు చూస్తానని, న్యాయవాదుల మధ్యన మంచి వాతావరణం ఉండేటట్టు, కక్షిదారులకు సత్వర న్యాయం ఇప్పించేటందుకు మా శాయశక్తులా కృషి చేస్తామని చెప్పి, పోతే ఈ ఎన్నికలు సజావుగా నిర్వహించినందుకు, అందరూ ఇందులో పాల్గొని మా విజయానికి తోడ్పడినందుకు మనసారా వాళ్ళందరికీ వాళ్ళొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈనాటి బార్ ఎలక్షన్లో భాగంగా మిర్యాలగూడ బార్ అసోసియేషన్ నుంచి పోటీ చేసినటువంటి రామకృష్ణారెడ్డి గారు మరియు మా రాజేష్ గారికి స్నేహపూరితమైన పోటీలో భాగంగా గెలుపొందడం జరిగింది రామకృష్ణారెడ్డి గారు. అదేవిధంగా సెక్రటరీగా వేలాద్రి గారు పోటీలో భాగంగా గెలవడం జరిగింది. దీనికి అందరూ కూడా స్నేహపూరితమైన విధంగానే ఉద్దేశంతో
లో రామకృష్ణారెడ్డి గారు ప్రెసిడెంట్ ఎన్నికయ్యారు. దానికి మేము సంతోషిస్తున్నాము. జరిగినటువంటి ఎలక్షన్స్ మరి అంత హడావిడిగా ఏం జరగలేదు, బాగుంది, ప్రశాంతంగా జరిగాయి. హ్యాపీ. మిర్యాలగూడ బార్ అసోసియేషన్ ఎన్నికలలో నేను జాయింట్ సెక్రటరీ 2గా 73 ఓట్ల మెజార్టీతో గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు. మా ప్రెసిడెంట్ గారి సహకారంతో మేము బారు సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి మునుపెన్నడూ లేని విధంగా మేము ఎలాంటి సమస్యలు లేకుండా అంతా బార్ అసోసియేషన్ మంచి పేరు వచ్చేలాగా మేము చేస్తామని. బార్ అసోసియేషన్ ఎన్నికల్లో నన్ను జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నందుకు నా బార్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మిగతా పోస్టులో బార్ ప్రెసిడెంట్గా రామకృష్ణారెడ్డి గారిని, జాయింట్ సెక్రటరీగా మల్లేష్ గారిని, జనరల్ సెక్రటరీగా నన్ను గెలిపించినందుకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మిగతా పోస్టు కూడా ఏకీరంగా అయినందుకు సహకరించినటువంటి బార్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తూ ఈ యొక్క బార్ యొక్క అభివృద్ధికి, బార్ యొక్క సమస్యలు, అడ్వకేట్ యొక్క సమస్యలపై కూడా మేము ఎల్లప్పుడూ కూడా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇస్తూ ఈ బాడీ తరఫున నేను మరోసారి హామీ ఇస్తున్నాను. న్యాయవాద మిత్రులందరికీ శుభ సాయంత్రము. ఈరోజు జరిగిన ఎన్నికల్లో మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ, మరియు అదేవిధంగా జాయింట్ సెక్రటరీ మల్లేష్, వేలాద్రి, మన రామకృష్ణ గారు గెలుపొందినారు. వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేను ఇనానమస్గా వైస్ ప్రెసిడెంట్ 1గా గెలుపొందాను. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.